నమస్తే, వెల్కమ్ టు ఐఎన్ఎస్ నేను సోనియా. పశ్చిమాసియా మహాయుద్ధంలో ఇజ్రాయెల్ తన వ్యూహాన్ని మరింత ఉధృతం చేసింది. లెబనాన్ సరిహద్దుల్లోనే కాకుండా ఏకంగా దేశ రాజధాని బెరూట్ ను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్లో ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ పదే పదే ఉల్లంఘిస్తోందని మండిపడుతూ బేరూట్ లోని వారి ప్రధాన బలమైన దాహియాపై విరుచుకుపడాలని ఇజ్రాయెల్ సైన్యాన్ని ఆదేశించారు. దీంతో బేరూట్ నగరం ఒక్కసారిగా రణరంగంగా మారింది. ఈ తాజా అంతర్జాతీయ రక్షణ రిపోర్ట్ పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇరాన్ మద్దతుతో నడుస్తున్న హిజ్బుల్లా సాయుధ దళాలకు ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. ఏప్రిల్ 16 నుండి అమల్లోకి వచ్చిన సీజ్ ఫైర్ నిబంధనలను బేఖాతరు చేస్తూ హిజ్బుల్లా నిరంతరం ఇజ్రాయెల్ నగరాలపైకి డ్రోన్లు, రాకెట్లతో దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ బేరూట్ లోని హిజ్బుల్లా కోట అయిన దాహియాపై దాడులకు ఆదేశాలు ఇచ్చారు. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంత నగరాల్లో ప్రశాంతత లేనప్పుడు బేరూట్ లో కూడా ప్రశాంతత ఉండడానికి వీల్లేదు అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ సైన్యం దాహియా ప్రాంత ప్రజలను తక్షణమే ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని ఆదేశించడంతో బేరూట్ నగర రహదారులన్నీ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లతో నిండిపోయాయి. వేలాది కుటుంబాలు తమ పిల్లలు, వృద్ధులు, దుప్పట్లు, సూట్ కేసులతో దొరికిన వాహనాల్లో కొండ ప్రాంతాల వైపు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పరుగులు తీస్తున్నారు. ఒకే స్కూటర్ పై నలుగురు వెళ్తున్న దృశ్యాలు అక్కడ నెలకొన్న భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా అక్కడి స్థానిక ప్రజలు హిజ్బుల్లాకు తాము అండగా ఉంటామని చెబుతూనే తమ కుటుంబాలను కాపాడుకోవడానికి వలసబాట పడుతున్నారు. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి లెబనాన్ లో ఇప్పటి వరకు కనీసం 3,433 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు గ్రౌండ్ లెవెల్ ఆర్మీ ఆపరేషన్ లో ఇజ్రాయెల్ కు ఒక భారీ వ్యూహాత్మక విజయం దక్కింది. లితానీ నదిని దాటి లెబనాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు దాదాపు 900 ఏళ్ల నాటి చారిత్రాత్మక వ్యూహాత్మక కోట బ్యూఫోర్ట్ క్యాజిల్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ఎత్తైన కోటపై పట్టు సాధించడం వల్ల ఇటు దక్షిణ లెబనాన్ తో పాటు అటు ఇజ్రాయెల్ లోని గలీలీ ప్రాంతంపై కూడా స్పష్టమైన నిఘా ఉంచడానికి వీలవుతుందని ఇజ్రాయెల్ రక్షణ అధికారులు చెబుతున్నారు. మరి ఈ దాడుల్లో ఒక ఇజ్రాయెల్ సైనికుడు కూడా డ్రోన్ దాడిలో మరణించినట్లు సమాచారం. అయినప్పటికీ హిజ్బుల్లా వెనక్కి తగ్గుతూనే సరిహద్దుల గుండా ఇజ్రాయెల్ మిలిటరీ మౌలిక సదుపాయాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఈ లెబనాన్ సంక్షోభం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న పీస్ డీల్ కు అతిపెద్ద అడ్డంగా మారింది. అమెరికా ఈ రెండు వివాదాలను వేరుగా చూడాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం భీష్మించి కూర్చుంది. అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరే ఏ సీజ్ ఫైర్ అయినా అన్ని ఫ్రంట్లలోనూ వర్తిస్తుంది. అందులో లెబనాన్ కూడా భాగమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పష్టం చేశారు. లెబనాన్ పై దాడి జరిగితే అమెరికాతో ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లేనని ఇరాన్ హెచ్చరిస్తోంది. మరి ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రంగంలోకి దిగి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవున్లతో మాట్లాడారు. హిజ్బుల్లా దాడులు ఆపితే ఇజ్రాయెల్ బేరూట్ లో దాడులు నిలిపివేస్తుందని, తద్వారా దశల వారీగా శాంతి నెలకొంటుందని రూబియో ఒక ప్రతిపాదనను పెట్టారు. కానీ ఇజ్రాయెల్ మొదట కాల్పులు ఆపాలని లెబనాన్ పార్లమెంట్ స్పీకర్ నబీహ్ బెర్రీ పట్టుబడుతున్నారు. ఈ వారంలో వాషింగ్టన్ లో ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య చర్చ జరగాల్సి ఉంది. అయితే ఇజ్రాయెల్ తీవ్రమైన కాల్చడం, కూల్చడం అనే దూకుడు వ్యూహాన్ని అనుసరిస్తుండటంతో రాబోయే రోజుల్లో ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తుందని లెబనాన్ ప్రధాని నవాఫ్ సలాం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.